నా చంద్రబాబు నాయుడు గారు 4వసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎలా ఉండబోతుందంటారు ఏంటి? ఇప్పుడైతే విజయవాడ ఆంధ్రప్రదేశ్గా అయితే బాగానే ఉంటుందండి. ఇప్పుడు చాలా ఒక విధంగా చెప్పుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు పెద్ద మేధావి, ఆయన చాలా గటికుడు అనేది రాజకీయాల్లో తేలిపోయిందండి. ఒక విధంగా చెప్పాలంటే ఆయన పెద్ద మేధావి. ఎంత టఫ్ కాంపిటీషన్లో జగన్ గారు ఇచ్చిన పథకాలని అన్నిటిని జయించుకుంటూ గెలవడం అనేది కొద్దిగా చాలా టఫ్ కాంపిటీషన్. అయినా కానీ పవన్ కళ్యాణ్ గారి మద్దతు ద్వారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూటమి ద్వారా గెలిచారని చెప్పుకోవాలండి ఈ విజయాన్ని. నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బాధ్యతలు నిర్వహించారు నిన్న సాయంత్రం. అందులో 3వ సంతకంగా పింఛన్లపై ఆయన సంతకం పెట్టారు. పింఛన్ 4,000 ఇస్తామని చెప్పేసి, అంటే జూన్ది జూలైది కలుపుకొని 7,000 ఇస్తామని వాలంటీర్ చేత పంపిస్తామని నిమ్మల రామాయణాడు ప్రెస్ మీట్లో మాట్లాడటం జరిగింది. దీన్ని ఏ విధంగా చూస్తారు? చాలా గొప్ప విషయం అని చెప్పుకోవాలి ఒక విధంగా. ఎందుకంటే ఎవరన్నా ఎక్కినమంటే ఆ 4,000 పెన్షన్ ఇవ్వడానికి ఆలోచిస్తారు మెయిన్గా. కానీ ఆయన 3 నెలల నుంచి ముందు నుంచి చెప్పిన మాట నెరవేరుస్తానికి ఆయన కట్టుబడి ఉన్నాడని, చెప్పిన మాట నెరవేరుస్తానని ప్రెస్ మీట్ ద్వారా చెప్పడం కూడా అది గొప్ప విషయంగా భావించాలి. ఎందుకంటే అది కూడా ఇంటి దగ్గర తెప్పించేస్తాను అనడం కూడా ఒక విధంగా వాలంటీర్ వ్యవస్థని మళ్ళీ పునరుద్ధీకరణ చేయడం, అది కూడా ప్రజలకు చాలా మేలు. రాజకీయాల కోసమే ఆలోచించకుండా మళ్ళీ వాలంటీర్ వ్యవస్థను తీసుకురావడం మంచిది. అది ఎందుకంటే ప్రజలకి త్వరగా వాళ్ళ సదుపాయాలకి, వాళ్ళ అవసరతలకి చాలా గవర్నమెంట్కి రిలేటెడ్గా చాలా త్వరగా పనులు చేయించుకోవడానికి బాగుంటుంది ఇది వాలంటీర్ వ్యవస్థ. గత ప్రభుత్వంలో వాలంటీర్లకు 5,000 జీతం ఇచ్చారు. ఈ ప్రభుత్వంలో 10,000 జీతం ఇస్తాను కూడా హామీ అయితే ఇచ్చారు. అది యువతకు అది మంచిదేనన్న. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ అంటే చేసి 4 గంటలు 5 గంటలు వర్క్ చేస్తారు. సో అది కూడా నిరుద్యోగులు కొద్దిగా ఖాళీ టైంలో అనేది చేసుకోవడానికి కూడా మంచి ఉపయోగపడుతుంది. కాబట్టి 10,000 ఇవ్వడం అనేది కూడా గొప్ప విషయమే. అది ఏంటంటే 10,000 అనేది ఒక పైన ఏదన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇలా ప్రిపేర్ అవ్వాలనుకున్న దేనికన్నా కొద్దిగా చదువుకునే వాళ్ళు కొద్దిగా ఇంకా ఇంట్రెస్ట్గా చదువుకోవాలన్నా ఏదన్నా మనీ ఆర్థికంగా సరిపోద్ది అనుకుంటున్నాను నేనైతే 10,000 అంటే. నిమ్మల రామానాయుడు గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ పింఛన్ అంటేనే టీడీపీ ప్రభుత్వం, ముందు అన్నగారు అంటే ఎన్టీ రామారావు గారు స్థాపించింది పింఛన్ 35 రూపాయల నుంచి 200 చేసిన ఘనత ఎన్టీ రామారావు గారిది, అలాగనే 1000 నుంచి 2,000 చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది అంటూ కూడా ఆయన మాట్లాడారు. కానీ పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు అనడానికి అంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారనడం చాలా గొప్ప విషయం సార్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది మటుకు చాలా గొప్ప విషయం ఉండదు. ఎందుకంటే ఉదయాన్నే 5ంటికి మాకు అమ్మమ్మ తాతయ్య ఉన్నారు, ఉదయాన్నే 5ంటికి వాలంటీర్ వచ్చి అందరికంటే ముందు వచ్చి ఉదయాన్నే మా తాతగారితో ఏలుముద్ర వేయించుకొని పెన్షన్ చేతికి ఇవ్వడం అనేది మేము చాలా అది జగన్మోహన్ రెడ్డి గారు అది చేయడం చాలా గొప్ప విషయం. దాన్ని ఆయనకే ఆ క్రెడిట్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చెందిద్ది. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా ఇచ్చారు, కానీ అదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చెందిద్దండి క్రెడిట్ అంతా కూడా. నిమ్మల రామానాయుడు గారు మాట్లాడుతూ ఏమన్నారంటే 1000 రూపాయల పింఛను జగన్మోహన్ రెడ్డి పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది, అదే 1000 రూపాయల పింఛను పెంచడానికి మాకు ఒక్కరోజు పట్టిందంటూ కూడా ఆయన ప్రెస్ మీట్లో. వీళ్ళు ఇప్పుడు 1000 రూపాయలు పెంచి ఆగిపోతారు కదా సార్. వీళ్ళేమో 5,000 6,000 7,000 చేయరు కదా. ఆయన క్రమంగా పెంచుకుంటూ వచ్చాడు కాబట్టి అదే గొప్ప విషయంగా భావించాలి. అన్న ఎలా ఉండబోతుంది అంటారు ఇంకా రాబోయే రోజుల్లో అయితే కొద్దిగా ఆంధ్రాకి అయితే కొద్దిగా పారిశ్రామిక అభివృద్ధి అని అంటున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మెయిన్ అభివృద్ధి మీద కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేస్తారు. అదేవిధంగా సంక్షేమం మీద కూడా ప్రజలకి సదుపాయాలుగా అన్నిటికీ చూసుకుంటే కూటమిలో ఉన్నారు కాబట్టి అటు ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా ఎంత రాబడి చేయాలో అది చేసుకొని రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని అందరూ కోరుకుంటున్నారు. వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారు గత 3 ఏళ్ళుగా సీఎంగా చేశారు, అప్పుడే ఏం చేయలేదు ఇప్పుడు ఏం చేస్తారంటూ కూడా వాళ్ళు కొన్ని ప్రశ్నలు అయితే చెప్తున్నారు. దానికి మీరేం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు సీఎం చేశారు, 3 సార్లు చేసినా కూడా ఆయన ఏం చేయలేదు కదా, మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, ఇప్పుడు ఏం చేస్తారంటూ కూడా వైసీపీ వాళ్ళు అయితే చెప్తున్నారు. ఇప్పుడు ఎన్డీఏ కూటమితో గట్టి అనుబంధం ఉంది. ఇప్పుడు కేంద్రానికి ఇప్పుడు ఆంధ్రాతో చాలా మెయిన్గా ఎంపీ స్థానాలకి ముడిపడి ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పెద్ద మేధావన, ఆయన గురించి మనం చెప్పాల్సిన లేదు. అభివృద్ధిలో ఆయన ఏ రకంగా చేయాలనేది ఆయనకి తెలుసు. ఆయన మంత్రివర్గాన్ని కూడా మంచిగా నిర్ణయించుకున్నారు. మొన్న పవన్ కళ్యాణ్ గారి మద్దతు ఉంది, ఇటు ఎన్డీఏ మద్దతు ఉంది కాబట్టి మ్యాక్సిమం కొద్దిగా అభివృద్ధి జరిగిద్ది, బాగానే డెవలప్మెంట్ త్వరగా తీసుకొస్తారని ఆశిస్తున్నాను. వాడి మొహం పంపించాలి, వాడేంటండి పంపించేది? ఉన్న పథకాలని సరిగ్గా లేని దానికి మళ్ళీ వాడు పంపిస్తాడా? అది మేమైతే నమ్మం. కాదు, నిమ్మల రామానాయుడు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ పింఛను అంటేనే టీడీపీ పార్టీ, పింఛను పుట్టించిందే టీడీపీ పార్టీ అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తారు. వాడు చేసేది దిగిపోయేటప్పుడే చేస్తాడనమాట. లాస్ట్ సంవత్సరం 6 నెలల ముందే చేస్తాడు ఏదన్నా అవతల వాళ్ళని ఇబ్బంది పెడతాం కోసం.
అంతకుమించి ఏం లేదు. పెన్షన్ పుట్టించింది కూడా టీడీపీ పార్టీ 35 రూపాయల నుంచి 200 చేసింది. ఆ ఘనత ఎన్టీ రామారావు అంటూ ఇంటింటికి వచ్చి వాలంటరీ వ్యవస్థ ద్వారా వ్యవస్థ పెట్టిందే జగన్మోహన్ రెడ్డి గారు. ఇంటింటికి పథకాలు అందుతున్నాయి అంటే ఓన్లీ ఒక జగన్మోహన్ రెడ్డి వల్ల అయ్యిద్ది. అది వేరే వల్ల అవ్వదు, చేయలేరు కూడా. ఈరోజు ఏదో వాలంటరీకి 10,000 రూపాయలు జీతం ఇస్తారన్నారు కదా అనేసి చేయటం అనేది అంతా ఒకళ్ళని చూసి కాదు, మన మనసుకు నచ్చింది మనం చేయాలి. అతనికి అలాంటిది లేదు. పేదవాళ్ళంటే చిన్న చూపు ఎక్కువ. అయితే అన్న ఇంకో విషయం, 1000 రూపాయల నుంచి 2000 రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు అంటూ కూడా నిమ్మల రామాయణుడు ప్రెస్ మీట్లో మాట్లాడటం జరిగింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? మనం అంత ఐడియా లేదు మనకి. సరే అన్న, ఇప్పుడు ఈ పథకాలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కంటే చంద్రబాబు నాయుడు ఎక్కువ పథకాలు పెట్టారు. ఇప్పుడు మరి అమలు చేసే అవకాశం ఉందంటారా? అమలు చేసే అవకాశం ఉందంటే ఇప్పుడున్న ప్రజలు ఊరుకోరండి, తిరగబడతారు. 4 రోజులే వాళ్ళు గెలిచింది కూడా దొంగదారిలో గెలిచారు, నిజాయితీగా ఏమి గెలవలేదు. ఆ దొంగదారిని జనాలు కొట్టి తరిమేసేదాకా ఏదో పథకాలు చేస్తున్నాం అంటే చేస్తున్నాం అంతవరకే చేస్తారు. 4 రోజులు ఆగితే జనాలు రోడ్డు ఎక్కుతారు, వాళ్ళు చేసిన మోసం బయటకు వచ్చిద్ది. ఆయన అధికారంలో దిగిపోవడం జరిగిద్ది ఖచ్చితంగా. ఆయన నిజాయితీగా గెలిచిన గెలుపు కాదు కదా ఇది. అది వాళ్ళు అంటున్నారు, మేము నిజాయితీగానే గెలిచాము, వాళ్ళ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఉంది, అందుకోసం ప్రజలు మాకు పట్టం కట్టారంట. లేదండి, ఇది కూటమి అనేసి చేసిన ఇది. అంతా విరుద్ధంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు పేదల కోసమే పనిచేశారు కానీ వేరే ఏం చేయలేదు. ప్రాజెక్టులు కట్టలేదు, అవి కట్టలేదు, ఈ కట్టలేదు. అంటే ముందు పేదలు బాగుండాలి అనే మంచి స్కూళ్ళు కట్టించాడు. ఇలాగా వాళ్ళకి గోరుముద్ద అనేసి వాళ్ళకి ఇంట్లో 15,000 రూపాయల పిల్లలకి అనేసి మాకు ఆటో డ్రైవర్లు కూడా 15,000 రూపాయలు ఇస్తారు. ఇటువంటి వాళ్ళు మా దగ్గరికి వచ్చి మేము వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము డబ్బులు ఇవ్వాలి, మేము పెట్టుకున్నాము, మాకు పథకం రాలేదు అనేది లేకుండా మన ఇంటికి మన గడప దగ్గరికి వచ్చి ఇస్తున్నాడు. అలాంటివి కాదు అని ఓటు పడలేదు 11 సీట్లే వచ్చిందని మాత్రం అబద్ధం. దీని మనకు పెద్ద కుట్ర ఉంది మాత్రం. నమస్తే అన్న. చెప్పయ్యా. చంద్రబాబు నాయుడు గారు 4వసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు, ఎలా ఉండబోతుందంటారు? దేశం సస్యశ్యామలం అయిపోద్ది. మా రాష్ట్రమే కాదు, దేశం మొత్తం సస్యశ్యామలం అయిపోద్ది. 3 సార్లు చేయనంత చేస్తారు. ముందు ఎమర్జెంటుగా అమరావతి శాశ్వత రాజధాని రాష్ట్రపతి చేత ముద్ర, శాశ్వతమైన ముద్ర. రాష్ట్రపతి ముద్ర అంటే తెలుసు కదా, చదువుకున్న వాళ్ళందరికీ తెలుసుద్ది. ముందు ఎమర్జెంటుగా అది అర్థమైందా? 3 రాజధానులు దండం పెట్టి చెప్పాడు జగన్కి, అయ్యా 3 రాజధానులు ఎక్కడా డెవలప్ కాలేదని. విన్నారంటే ఎంతంత మాటలు మాట్లాడే అసెంబ్లీలో శపథం చేసి బయటకు వచ్చాడు. మళ్ళీ గ్రేట్గా గెలిస్తేనే వస్తానని. ఈరోజు ప్రజా తీర్పు ఇది, శిరస ఎవరైనా వహించాలి. అది జగన్ చంద్రబాబు ఇంకొక కాదు, ప్రజా తీర్పుకి ఎవరైనా తలంచి ఇచ్చేయాల్సిందే. ఓకే, 3వ సంతకంగా చంద్రబాబు నాయుడు పెన్షన్ పెంపుపై 3వ సంతకం పెట్టారు. అవును, మాట ఇచ్చారు, పెట్టారు. 4,000 పెంచుతాను, ఎలా ఉండబోతుంది అంటారు ఏంటి? అవును, మాట ఇచ్చారు కదండి. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టారు, ఇచ్చినట్టుగానే 3వ సంతకం పెట్టారు. రేపు నుంచే 4,000 అంటే 4,000 అంటే ఇప్పుడు ఆయన అక్కంగా 4,000 కాదండి. ఆ రోజు మాట ఇచ్చిన దాన్ని బట్టి 3 నెలలకి 3,000 రూపాయలు ప్లస్ 4,000 7,000 రూపాయలు ఇస్తారు. రేపు 7,000 రూపాయలు తప్పకుండా, దాంట్లో డౌటే లేదు. నిమ్మల రామానాయుడు ప్రెస్ మీట్లో మాట్లాడుకుంటూ పెన్షన్ అంటేనే టీడీపీ పార్టీ, పెన్షన్ 35 రూపాయల నుంచి 200 చేసిన ఘనత ఎన్టీ రామారావుది, అలాగే 200 నుంచి 1,000 రూపాయలు, 1,000 రూపాయల నుంచి 2,000 చేసిన ఘనత చంద్రబాబు అని చెప్పేసి కూడా ప్రెస్ మీట్లో మాట్లాడారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? రాష్ట్రంలో ఫస్ట్ వృద్ధాప్య పెన్షన్ అనేది ప్రవేశపెట్టింది టీడీపీ, అది వాస్తవం. కానీ ఇది ఎక్కువ మొత్తంలో తీసుకెళ్ళింది మాత్రం రాజశేఖర రెడ్డి గవర్నమెంట్. ఏదైనా చేసిన వాళ్ళు చేశారని చెప్పాలి, చేయలేదని చెప్పాలి. అయితే ఇంత మొత్తంలో వచ్చిన తర్వాత ఇవ్వడం అనేది ఎక్కువ మొత్తంలో, ఆల్రెడీ ఆ గత ఎన్నికల్లో కూడా ఆయన 3,000 ఇస్తానని చెప్పాడు. ఈయన పెంచుకుంటే వెళ్తానన్నాడు, ఏది గెలిచిన తర్వాత. ఈయన అలా కాదు, 4,000 ఇస్తాను నేను గెలిచిన తర్వాత అన్నాడు. 3వ సంతకంగా 4,000 ఇస్తాం ప్లస్ 3,000 రూపాయలు ఎక్స్ట్రా ఆయన అన్నగారి నుంచి. 3 నెలలు అయింది కదా, 3,000 4,000 మొత్తం 7,000 రూపాయలు ఫస్ట్ తారీఖు ఇస్తారు. జులై 1న 7,000 వాలంటీర్ వ్యవస్థ మీ ఇంటికి పంపిస్తామని ప్రెస్ మీట్లో నిమ్మల రామానాయుడు మాట్లాడారు. అవునండి, వాస్తవేగా.
వాలంటీర్ వ్యవస్థను తీసేస్తారేమో ఇది చేస్తారేమో అనే కొంత డౌట్గా ఉంది. వాలంటీర్ వ్యవస్థను కదిలేయమని చెప్పారు. వాలంటీర్ వ్యవస్థను కదిలేయకుండానే వాళ్ళకి గత ప్రభుత్వం 5,000 ఇస్తే అది గౌరవవేతనంగా ఇంకొక 5,000 పెంచి 10,000 ఇస్తానన్నారు. 5,000 రూపాయలు ఈరోజు సామాన్యుడికి ఇప్పుడు మ్యాక్సిమం 10th ఇంటర్ డిగ్రీ చేసిన వాళ్ళే ఉన్నారండి. 5,000 రూపాయలు ఇస్తే అది దేనికి పనికి వస్తుందండి? 5,000 రూపాయలు దేనికి? అది నెల కరెక్ట్గా ఇవ్వలేదండి ఆయన. వాళ్ళ వాలంటీర్ చేస్తున్న వాళ్ళని ఎవరినైనా ఇంటర్వ్యూ తీయండి, మీకు ఎన్నాళ్ళు జీతాలు బాకీ ఉన్నాయని వాళ్ళని అడగండి, వాళ్ళే చెప్తారు వాళ్ళ బాధలు ఏంటని. అయితే 1,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 1,000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్ళు పట్టింది. 1,000 రూపాయలు పెంచడానికి మా ప్రభుత్వంలో ఒకరోజే పట్టిందంటూ కూడా నిమ్మల రామానాయుడు అయితే మాట్లాడటం జరిగింది. మాట ఇచ్చా కదండి, ఎన్నికల ముందే ఎన్నికల వాగ్దానంలోనే వాలంటీర్ని తీస్తాను అనుమానం అప్పుడే వచ్చింది. అప్పుడే చెప్పారు 5,000 రూపాయలను 10,000 చేసి గౌరవవేతనం పెంచుతూ మీ జాబులకి ఎటువంటి ప్రాబ్లం లేదని హామీ ఇచ్చాడు. ఎలా ఉండబోతుంది అంటారు రాబోయే రోజుల్లో? బాగుంటుందండి, ఎందుకంటే సెంట్రల్లో కూడా చంద్రబాబు నాయుడు గారి చక్రం తిప్పుతున్నారు రాష్ట్రానికి. అయితే ప్రత్యేక స్టేటస్ అనేది ఒకటి రాకపోవచ్చు బహుశా, అయితే దానివల్ల రాష్ట్రానికి బాగా నిధులు వస్తాయండి. ఎందుకంటే మన అవసరం చాలా ఉంది కేంద్రంలో, సెంట్రల్లో బాగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు, ఎలా ఉండబోతుంది అంటారు ఏంటి? మాకు పోయిన గవర్నమెంట్ 3,000 ఇచ్చింది, ఇప్పుడు 7,000 అంటున్నారు. మరి రేపు జూలై నుంచి జూలై 1 నుంచి ఆ 7,000 కూడా వాలంటీర్ చేత ఇంటికి పంపిస్తామంటున్నారు. ఎలా ఉందంటారు? ఎలా ఉంది మీకు ఫీలింగ్? మాకు బాగానే ఉంది అనుకుంటున్నాం. ఎలా ఉండబోతుంది అంటారు రాబోయే రోజుల్లో? బాగానే ఉంటుంది అనుకుంటున్నాం. బాగానే ఉంటుంది అనుకుంటున్నారు. 4,000 పెంచడం సంతోషమేనా మీకు? సంతోషమే. మరి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ పథకాలు అమలు చేశారు కదా? చేశారు. ఇల్లు అన్నారు, ఇల్లు రాలేదు. పట్టా ఇచ్చారు, రాలేదు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. పింఛన్ అంటేనే టీడీపీ ప్రభుత్వం, టీడీపీ అంటేనే పింఛన్ అని చెప్పేసి కూడా నిమ్మల రామానాయుడు మాట్లాడారు ప్రెస్ మీట్లో. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఆయన ఇంటికి వచ్చేస్తా ఉన్నారు కదా, పేపర్లు కూడా వేశారు. చంద్రబాబు నాయుడు గారు 4వసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు, ఎలా ఉండబోతుంది అంటారు ఏంటి? ఎలా ఉండబోతుందంటే వర్షాలు ఉండవు ప్రస్తుతం, మనకైతే ఇదే చెయ్యాలి కదా. చెప్పాడు వచ్చాడు చేసినప్పుడు కదా. ఎందుకని చంద్రబాబు నాయుడికి వర్షాలకి సంబంధం ఏంటి? వర్షాలు ఉండవన్నారు. చూస్తున్నాం కదండి. మనకు తెలిసిన తర్వాత కిష్ట ఇంతకుముందు లోతు ఎప్పుడన్నా చూసామా? చంద్రబాబు నాయుడు గారిలో కిష్టలో అటు ఇటు నడిచాం. సో ఇప్పుడు కూడా అలానే ఉండబోతుంది కంపల్సరీగా. సరే, చంద్రబాబు నాయుడు గారు నిన్న బాధ్యతలు స్వీకరించిన తర్వాత 3వ సంతంగా పెన్షన్ పెంపుపై పెట్టారు. పెన్షన్ 4,000 ఇస్తానని చెప్పేసి దీన్ని ఎలా భావిస్తున్నారు? ఇచ్చినప్పుడు కదా, ఇప్పుడు చెప్పారు ఇవ్వాలి కదా. అయితే నిమ్మల రామానాయుడు గారు ఈరోజు ప్రెస్ మీట్లో పెట్టి మాట్లాడటం జరిగింది. జూన్ది జూలైది మొత్తం 3,000 4,000 కలిపి 7,000 పెన్షన్ రాష్ట్రంలో కూడా మళ్ళీ వాలంటీర్ వ్యవస్థతోనే మీకు ఇంటికి పంపిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇస్తే మంచిదే కదండి, ఇవ్వాలి కదా. మళ్ళీ వాలంటీర్ ఇంటికి రావడం మంచిదని అంటారా? ఇస్తే మంచిది. ఇంతకుముందులాగా శుభ్రంగా రిస్క్ లేకుండా ఉంటుందిగా, జరగాలిగా. ఏంటి మరి ఎలా ఉండబోతుంది అంటారు రాబోయే రోజుల్లో? రాబోయే రోజుల్లో ఏముంది, కష్టకాలాలే. పెన్షన్ అంటేనే టీడీపీ ప్రభుత్వం అని చెప్పేసి నిమ్మల రామానాయుడు మాట్లాడటం జరిగింది. పెన్షన్ 35 రూపాయల నుంచి ఏంటి 200 చేసింది ఆ ఘనత ఎన్టీ రామారావుది. అలాగే 1,000 రూపాయల నుంచి 2,000 చేసిన ఘనత చంద్రబాబుది అంటూ కూడా ప్రెస్ మీట్లో మాట్లాడటం జరిగింది. ఆయన చంద్రబాబు నాయుడు 2,000 ఎన్ని రోజులు ఇచ్చాడండి? 2,000 ఎన్ని రోజులు ఇచ్చాడు? జగన్ ప్రకటించిన తర్వాత 2 నెలలు 3 నెలలు ఇచ్చాడు. ఆ తర్వాత 3,000కి తీసుకొచ్చింది జగనేగా. ముందు చంద్రబాబు నాయుడు ప్రకటించిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి 3,000 ప్రకటించారని చెప్పేసి కూడా ప్రెస్ మీట్లో నిమ్మల రామానాయుడు మాట్లాడటం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు జగన్ 3,000 ఇస్తానని చెప్పిన తర్వాతనే నేను ఇచ్చాడు.
చంద్రబాబు ఇచ్చాడు. అయితే జగన్మోహన్ రెడ్డి 1000 రూపాయలు పెంచడం, పెంచిన 1000 రూపాయలు పెంచడం 5 ఏళ్ళు పట్టింది జగన్మోహన్ రెడ్డికి. పెంచుకుంటూ పోతానని ఆ రోజు చెప్పాడు, అలానే ఇచ్చాడు. వీళ్ళు ఏమంటున్నారంటే 1000 రూపాయలు పెంచడానికి మాకు ఒక రోజే పట్టిందంటూ కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? 1000 రూపాయలు చెప్పారు, ఇవ్వాలి కదన్నా. ఇప్పుడు 50 సంవత్సరాల వాళ్ళు కూడా పింఛన్ ఇస్తాము. ఇప్పటికి ఎంతమంది 66 లక్షల మంది పింఛన్దారులు ఉన్నారు. 66 మంది పింఛన్దారులు ఉన్నారు పోదులు. మరి వీళ్ళు ఎంతమంది అవుతారో? మొత్తం 2 కోట్ల మందికి ఇవ్వాలిగా. ఇప్పుడు 50 సంవత్సరాల వాళ్ళు అంటే కోట్ల మంది ఉన్నారు. నేను మొత్తానికి ఇచ్చినప్పుడు కదా. రేపు నుంచి ఇస్తామంటున్నాడు కదా, 1 తారీఖు నుంచి 50 సంవత్సరాల వాళ్ళకి కూడా ఇచ్చినప్పుడు ఇచ్చినాడు అనుకోవడం. మరి వైసీపీ వాళ్ళు టీడీపీని మోసం చేసి గెలిచారని కూడా వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు అని వీడియోలు చెబుతున్నాయి, జనాలు అనుకుంటున్నారు. మరి టీడీపీ వల్ల వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది, అందుకోసం ఓడిపోయారని వాళ్ళు అంటున్నారు. అది సాధ్యమేగా.